కుమ్మక్కు నీచ రాజకీయాలను చూడలేకనే ప్రజలు షర్మిల అడుగులో అడిగేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సురేందర్ రెడ్డి చెప్పారు. ప్రజల ఆప్యాయత అనురాగాలే వైఎస్సార్ కుటుంబానికి శ్రీరామ రక్ష అని అన్నారు. రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరమంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి. మహిళలు, యువత షర్మిల అడుగులో అడుగేయడానికి కదలి వస్తున్నారని ఆయన తెలిపారు. ఉత్సాహంగా గ్రామాల నుంచి గాని టౌన్ నుంచి గాని ఎంతో ఉత్సాహంగా మహిళలు, వృద్ధులు, యువకులు, కార్యకర్తలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన చేసిన పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబానికి చేరింది. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వాలు రైతుల మీద గాని వీళ్ళ మీద గాని ఏ విధమైన కూడా ఇది లేకుండా వాళ్ళని మోసం చేస్తూ రాజశేఖర రెడ్డి గారు గెలిపించిన ప్రభుత్వాన్ని వీళ్ళు ఇప్పుడు ఏదో ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సొంతంగా గెలిపించిన విధంగా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోకుండా ప్రజలను ఇంకా పీకల్లోతు కష్టాల్లోకి దొబ్బేస్తున్నారు. ప్రజల ఆశీస్సులే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసుకువస్తాయని తెలిపారు. షర్మిల పాదయాత్రను చూసి కొన్ని పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇవన్నీ కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళడానికి షర్మిలమ్మ గారు గ్రామ గ్రామం తిరుగుతూ పాదయాత్ర చేపడుతున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆమెకు విపరీతమైన ఘనస్వాగతం లభించడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉంది. మేమందరం కూడా గ్రామ గ్రామం నుంచి యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 4వ తేదీ రోజు క్లాక్ టవర్ దగ్గర మామూలు నడిబొట్టున 50,000 పైచిలకు మందితో బహిరంగ సభ ఏర్పాటు అవుతుంది. అందరూ ఉత్సాహంగా, స్వచ్ఛందంగా వస్తున్నారు. రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా గెలవడం ఖాయమని చెప్పి మరొకసారి చెప్తున్నారు. సురేందర్ రెడ్డి నాయకత్వంలో వేలాది మంది వైఎస్సార్ అభిమానులు షర్మిలకు స్వాగతం పలికారు.